హాయ్ అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మనము కందిపప్పు అలాగే ఉద్దిపప్పు రెండు వేసి మంచి రుచికరమైన పచ్చడి పుల్లగా కారంగా చాలా రుచిగా తయారు చేసుకుందామండి. దీనికి ముందుగా మనం 1 కప్పు కందిపప్పు, ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో సగం ఉద్దిపప్పు వేసుకోవాలి. ఎక్కువ ఉద్దిపప్పు అనేది వేసుకోకూడదండి, ఎందుకంటే ఉద్దిపప్పు కొద్దిగా మనకు జిగట వచ్చేస్తుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు, అందులో సగం జీలకర్ర, కొద్దిగా మెంతి గింజలు తీసుకోవాలి. మనం తీసుకున్న కందిపప్పు ఉద్దిపప్పు అలాగే ఎండుమిరపకాయలకి తగిన విధంగా చింతపండు తీసుకోవాలి. దీని ముందు మనం నీళ్ళల్లో నానబెట్టి పెట్టేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న కందిపప్పు ఉద్దిపప్పు చింతపండుకు తగిన విధంగా కారం, మనం ఎంతైతే మనకు కారం కావాలి, తక్కువ అయితే కొద్దిగా తక్కువ, ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా మధ్యలోకి తుంచి పెట్టుకున్నాను. ఇలా మధ్యలోకి తుంచి ఎండుమిరపకాయలు వేయించుకుంటే మనకి లోపలకంటూ గింజలతో సహా వేగి పచ్చడి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. మీకు ఇష్టమైతే ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయను తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినని వాళ్ళైతే ఇవి స్కిప్ చేసేసి పచ్చడి తిరగబాతు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాము. ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు, 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. చెప్పాను కదండి, ముందుగానే మనం చింతపండుని నానబెట్టుకోవాలి. మనం అన్నీ వేయించుకొని అవన్నీ చల్లారే లోపల మనకి ఇక్కడ చింతపండు కూడా చక్కగా నానిపోతుంది. కందిపప్పు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా మనం కందిపప్పును వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం దోరగా సన్న మంట మీద వేయించుకోవాలి. కందిపప్పు 25% వేయించుకున్న తర్వాత మనం ఇందులో ఉద్దిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని కూడా మనం సన్న మంట మీద మాడిపోకుండా మంచి రంగు వచ్చి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే పచ్చడి మంచి రుచిగా ఉంటుంది. కందిపప్పు ఉద్దిపప్పు రెండు కూడా 80% వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో ఎండుమిరపకాయలను వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగడానికి చాలా తక్కువ టైం పడుతుంది, అన్నీ ఒకేసారి మనకు వేగిపోతాయి. చూసారా, కందిపప్పు ఉద్దిపప్పు అన్నీ కూడా మంచి రంగు వచ్చినాయి, అలాగే మంచి వాసన కూడా వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ ధనియాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని వేయించుకుంటే చాలు, మనకు అన్నీ కూడా వేగిపోతాయి. వీటన్నిటిని మనం విడివిడిగా కూడా వేయించుకోవచ్చండి, కానీ ఇలా కూడా మనకు తక్కువ టైంలో తొందరగా మనకి అయిపోతుంది. అంతే. ఇప్పుడు పెనంలో ఇలాగే వదిలేయద్దండి, వీటినంతా మనం వేరే ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలాగే పెనంలో వదిలేస్తే మనకి అన్నీ మాడిపోతాయి వేడికి. ఇలా మనం ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు, అయితే ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి నేను కందిపప్పు ఉద్దిపప్పు పచ్చడిని కందిపప్పు ఉద్దిపప్పు ఫ్లేవర్తో మాత్రమే చేయాలనుకున్నాను కాబట్టి నేను ఎలాంటి కరివేపాకు కానీ అవన్నీ ఏం మిక్స్ చేయలేదు. మీరు కావాలంటే కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకొని వేసుకోవచ్చు, అదొక టేస్ట్. సరిపోయినాయండి. మనం ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము. చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసి ఒకసారి మనం దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఇదే పొడి మనం అన్నంలో కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మనకి కంది ఉద్ది పొడి రెడీ అయిపోతుందండి, చాలా బాగుంటుంది. కొద్దిగా వెల్లుల్లి దంచి వేసేసుకొని అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ 2-3 టీ స్పూన్ల వరకు
తీసి పెట్టుకుంటున్నానండి. అన్నంలో తింటే చాలా బాగుంటుందని చెప్పాను కదా, నాకు చాలా ఇష్టం అండి. ఇలా కొద్దిగా తీసి పక్కన పెట్టుకొని లైట్గా వెల్లుల్లి రెబ్బలు మనం ఇందులో వేసేసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్లతో సహా ఇందులో చింతపండు వేసేసి దీన్ని మరోసారి మనం మిక్సీ వేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు వేసుకుంటూ మనం దీన్ని మిక్సీ వేసేసుకోవాలి. ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా మనం ఇక్కడ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం అలాగే గింజలు అక్కడక్కడ ఉండే విధంగా రుబ్బుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా తక్కువైందండి, వేసేస్తాను. తక్కువైన ఉప్పుని వేసేసి మరొక్కసారి దీన్ని మనం ఉప్పు అంతా ఇందులో కలిసే విధంగా మిక్సీ వేసేసుకుందాం. మిక్సీలో ఉన్న పచ్చడి ఒక 90% వరకు మనం ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు లైట్గా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్న తర్వాత చివరిలో మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని లైట్గా పూర్తిగా మెదిగిపోకుండా అలా ఒక్కసారి బ్యాక్లో అట్లా ఆన్ చేసి ఆఫ్ చేస్తే చాలండి, ఎక్కువ మెదిగిపోకూడదు. ఇలా వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలని పూర్తిగా మెదిగిపోకుండా ఇలా మిక్సీ వేసేసుకొని మనం పచ్చడిలో కలుపుకోవాలి. చెప్పాను కదండి, చాలామంది ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినరు కదా, అలాంటి వాళ్ళు ఇది లేకుండానే పచ్చడిని తిరగబెట్టుకుంటే సరిపోతుంది. చివరిలో మిక్సీ గిన్నెలో కూడా కొద్దిగా నీళ్ళు పోసేసి ఆ చివరిలో ఉన్న పచ్చడంతా కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఫైనల్గా ఒకసారి మనం పచ్చడి మొత్తం కలిపేసుకున్నామంటే రుచికరమైన కందిపప్పు ఉద్దిపప్పు పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. నేను పచ్చడికి అన్నీ వేయించుకొని అవన్నీ చల్లారే లోపల వేడివేడిగా రసం కూడా తయారు చేసేసానండి. పచ్చడిలోకి రసం అనేది మంచి కాంబినేషను.